హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్నో సబ్సర్ 1557. ఈరోజు డేట్ 9th June 2025. ఇక ఈరోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్రేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ ది యాపిల్ నుంచి. యాపిల్ ఈరోజు అఫీషియల్గా గ్లోబల్గా WWDC 2025ని కండక్ట్ చేయబోతుంది. WWDC అంటే వరల్డ్ వైడ్ డెవలపర్ కాన్ఫరెన్స్ అనమాట. ప్రతి సంవత్సరం యాపిల్ నుంచి రాబోతున్న లేటెస్ట్ టెక్నాలజీస్, లేటెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అండ్ వీళ్ళు ఫ్యూచర్లో తీసుకురాబోతున్న ప్రాజెక్ట్స్ ఏంటి, ఇవన్నీ కూడా దాంట్లో వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దాంట్లో ముఖ్యమైనది ఓఎస్ అనమాట. అంటే అన్ని రకాల ఓఎస్లు ఈరోజు వీళ్ళు అఫీషియల్గా నెక్స్ట్ జనరేషన్వి అనౌన్స్ చేస్తారు. దాంట్లో ముఖ్యమైనది iOS, macOS, iPad OS, వాచ్ ఓఎస్, టీవీ ఓఎస్, ఇలాంటి అన్ని ఓఎస్లు ఈరోజు అఫీషియల్గా బీటా ప్రోగ్రామ్స్ కూడా ఓపెన్ అయిపోతాయి. సో ఈ సంవత్సరం పెద్దగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే యాపిల్ ఫర్ ద ఫస్ట్ టైం రియల్మీ వాళ్ళలాగా నెంబర్స్ జంప్ చేయబోతుంది అనమాట. అంటే ఇప్పటి వరకు ఉన్న iOS వెర్షన్ అంతా 18.5 నడుస్తుంది కదా ఇప్పుడు. సో దీని తర్వాత 19 రావాలి. బట్ 19 రాకుండా 26 అనే కొత్త ఓఎస్ని తీసుకురాబోతున్నారు. దట్టు ఈ ఓఎస్ అనేది కంప్లీట్గా ఇప్పటివరకు ఉన్న ఐఫోన్కి సంబంధించిన ఓఎస్ ఏదైతే ఉంటుందో దాంట్లో అతిపెద్ద అప్డేట్ అంట. అంటే కంప్లీట్గా యూజర్ ఇంటర్ఫేస్ మొత్తం కూడా చేంజ్ కాబోతున్నట్టు చాలా వరకు విశ్వసనీయ వర్గాల సమాచారం అనమాట. ఆల్రెడీ మీకు iOS 18లోనే దాదాపు ఆండ్రాయిడ్లో ఉన్న చాలా ఫీచర్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ iOS 26 అనేది కంప్లీట్గా ఆండ్రాయిడ్ క్లోన్ లాగా కనపడే అవకాశం కూడా ఉండొచ్చేమో, చెప్పలేము. నైట్ 12 o'clock తర్వాత కానీ మనకు అర్థం కాదు. బట్ రీసెంట్గా లీక్ అయిన ఇమేజెస్ ప్రకారం చూసుకున్నా కానీ ఈసారి iOS వెర్షన్ అనేది చాలా డిఫరెంట్గా, కంప్లీట్గా కస్టమైజబుల్గా, కంప్లీట్ యూజర్ ఫ్రెండ్లీగా ఉండబోతున్నట్టు కొన్ని సమాచారాలు అయితే ఉన్నాయి. చూడాలి మరి. నేనైతే బీటా ప్రోగ్రాంలో జాయిన్ అవుతాను. జాయిన్ అయిన తర్వాత దాంట్లో ఏమన్నా అప్డేట్స్ ఉన్నాయా లేదా అనేది మీకు సూన్ మీకు ఒక అప్డేట్ రూపంలో తీసుకొస్తాను. వెయిట్ చేయండి. అండ్ ఈసారి ఎలా ఉండబోతుంది అనేది కొందరికి చాలా ఆశ్చర్యంగానే ఉందన్నమాట. నెక్స్ట్ మనకి క్వాల్కమ్ నుంచి. క్వాల్కమ్ ఇంకొక ఆశ్చర్యాన్ని తీసుకొచ్చింది. ఇది పేరు చదవడానికి కూడా నాకు నోరు రావట్లేదు. క్వాల్కమ్ వాళ్ళు కొత్తగా ఒక 4G ప్రాసెసర్ని అనౌన్స్ చేశారు. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రాసెసర్నే వీళ్ళు రీనేమ్ చేసి తీసుకొస్తున్నారు. స్మార్ట్ ఫోన్ కంపెనీలు రీబ్రాండ్ చేసినట్టు వీళ్ళు కూడా రీబ్రాండ్ చేస్తున్నారు. స్నాప్డ్రాగన్ పేరు రాసుకోండి. స్నాప్డ్రాగన్ 6S 4G Gen 1. ఇదేం పేరు రా నాయన, విచిత్రమైన పేరు పెట్టారు వీళ్ళు. 6S 4G Gen 1. ఈ పేరు నేను వీడియో చేసేటప్పుడు ఏదైనా ప్రోడక్ట్లో వచ్చినప్పుడు చెప్పాలంటే కూడా నోరు తిరగదు. 6S 4G 4G ఏదో ఉంది. సో వింతగా ఉంది. ఇది యాక్చువల్గా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 662 4G ప్రాసెసర్ని వీళ్ళు రీనేమ్ చేసి తీసుకొస్తున్నారు. దాంట్లో ఎలాంటి టెక్నికల్ చేంజెస్ అయితే ఉండవని ఒక బోగొట్ట. నెక్స్ట్ మనకి పోకో నుంచి. పోకో వాళ్ళు పోకో F7 సిరీస్ని తీసుకురాబోతున్నట్టు ఈరోజు అఫీషియల్గా కన్ఫర్మ్ చేశారు. ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న అల్ట్రా మోడల్ లేదంటే ప్రో మోడల్ని వీళ్ళు ఫైనల్గా మన ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. దట్టు ఈ మంత్ చివరిలోనే ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ పోకో F7 సిరీస్లో ఇప్పటివరకు మనకి హయ్యర్ వేరియంట్ ఏదైతే గ్లోబల్గా అవైలబుల్గా ఉందో దాని పేరు పోకో F7 అల్ట్రా అనమాట. ఈ అల్ట్రాన్ కానీ ఇండియాలో తక్కువ బడ్జెట్లో లాంచ్ చేస్తే మాత్రం చాలా విధ్వంసాలు జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకు తెలుసు స్నాప్డ్రాగన్ 8S Gen 4 ప్రాసెసర్ ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న మొబైల్స్లో 30 నుంచి 35,000 రూపాయల బడ్జెట్లో ఉంది. బట్ పోకో వాళ్ళు ఏం చేస్తారు, ఇదే ప్రాసెసర్తో ఫోన్ని 27-26,000కే లాంచ్ చేస్తారు. సేమ్ పోకో F7 అల్ట్రా స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ మనకి ఇప్పుడు మినిమం 50,000 బడ్జెట్లో ఉంది. అది వీళ్ళు అరౌండ్ 40,000 లేదా 40,000 కంటే తక్కువ బడ్జెట్లో కానీ తీసుకొచ్చారనుకోండి, మామూలుగా ఉండదు, వేరే లెవెల్లో ఉంటుంది. చూడాలి మరి ఈసారి ఈ పోకో F7 సిరీస్ ఏం చేయబోతుంది అనేది మనకి సూన్ తెలుస్తుంది. అండ్ పోకో F7 అల్ట్రా కీ ఫీచర్స్ ఏంటంటే మీకు సేమ్ F7లో ఉన్నట్టే డిస్ప్లే 6.67 ఇంచెస్, 1.5K రెజల్యూషన్, AMOLED 120Hz అంతా సేమ్ టు సేమ్. అలాగే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 8 ఇలైట్ ఉంటుంది. అలాగే బ్యాక్ సైడ్ 3 కెమెరాలు కూడా పెద్ద నెంబర్లే ఉంటాయి. 50 మెగాపిక్సెల్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ విత్ 8K రికార్డింగ్ క్యాపబిలిటీ వరకు, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో విత్ 2.5x ఆప్టికల్ జూమ్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా వీళ్ళు యాడ్ చేశారు, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇది కూడా. సో అలాగే 32 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ లెన్స్ ఉంటుంది. ఫ్రంట్ సైడ్ కూడా 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. 6000 mAh వరకు బ్యాటరీ విత్ 120 watts ఫాస్ట్ ఛార్జింగ్ వరకు ఉంటుంది. సో 40,000 అలాంటి బడ్జెట్లో పెడితే కొంచెం నడుస్తుందేమో, చూడాలి మరి ఎలా ఉంటుందనే వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ మనకి ఐకూ నుంచి మనకి ఐకూ Z10 లైట్ లేదంటే Z10 లైట్ అనేది ఈ మంత్ 18వ తారీఖున లాంచ్ కాబోతుంది. దీనికి సంబంధించి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే ప్రజెంట్గా మనకి కనిపిస్తుంది. ఇది 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఉంటుంది. ఇదే 10 నుంచి 12,000 రూపాయల బడ్జెట్లో ఇంకొక 2 ఫోన్లు కూడా ఇదే మంత్లో లాంచ్ కాబోతున్నాయి. ఒకటి ఒప్పో K3X, ఇది 12,000 అలాంటి బడ్జెట్లో ఉంటుంది. దాదాపు
ఐక్యూకి సంబంధించిన టఫ్ కాంపిటీటర్ లాగా ఉంటుంది. విత్ మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్స్ లాంటివి కూడా యాడ్ చేసే అవకాశం కూడా ఉండొచ్చు. ఇదే బడ్జెట్లో ఇప్పుడు ఇది ఒప్పో K13 X లాంచ్ కాబోతుంది ఇదే మంత్లో. దీనికి సంబంధించిన అఫీషియల్ కన్ఫర్మేషన్ మనకి ఇచ్చారు. అలాగే ఇదే బడ్జెట్లో ఇంకొక ఫోన్ కూడా ఉంది. రియల్మీ నార్జో 80 లైట్ అనే పేరుతో ఇంకొక మొబైల్ కూడా రియల్మీ వాళ్ళు దించబోతున్నారు. దీనికి సంబంధించిన కన్ఫర్మేషన్ కూడా కనిపిస్తుంది. అలాగే వివో వాళ్ళు వై సిరీస్లో ఇంకొక కొత్త ఫోన్ తీసుకురాబోతున్నారు. మోస్ట్ ప్రాబబ్లీ ఇది Y300 ప్రో అనే ఫోన్ కావచ్చు. ఇది ఈ పర్టికులర్ బడ్జెట్లో స్లిమ్మెస్ట్ క్వాడ్ కర్వ్ డిస్ప్లేతో రాబోతున్న ఫోన్ అంట. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ప్రాసెసర్ డిపార్ట్మెంట్లో ఖచ్చితంగా వీళ్ళు కొంచెం తక్కువగా ఇస్తారు, కెమెరాలు ఎక్కువగా ప్రయారిటీ ఇస్తూ ఉంటారు. చూడాలి మరి ఇది ఎలా ఉండబోతుందని వెరీ సూన్ తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చి మనకి యూట్యూబ్ నుంచి ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే నిన్నటితో అంటే గ్లోబల్గా చాలా బ్రౌజర్లు ఏవైతే ఫేమస్ బ్రౌజర్లు ఉన్నాయో, చాలామంది ఎక్కువ మంది వాడే బ్రౌజర్లు, వాటన్నిటిలో నిన్నటితో యూట్యూబ్ వాళ్ళు ఏవైతే థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకొని యాడ్ బ్లాకింగ్ చేస్తూ ఉంటారో దానికి నిన్నటితో పెద్ద అడ్డుకట్ట అయితే వేశారు. నిన్నటి నుంచి చాలామందికి యూట్యూబ్లో థర్డ్ పార్టీ ఎక్స్టెన్షన్స్ వాడుతున్న వాళ్ళకి ఈ వార్నింగ్ అనేది డిస్ప్లే చేస్తుంది. ఈవెన్ నాకు కూడా డిస్ప్లే చేస్తుంది. సో ఎవరైతే యూట్యూబ్ని మీరు అఫీషియల్ బ్రౌజర్స్ లైక్ మీకు గూగుల్ క్రోమ్ ఇలాంటి ఫైర్ ఫాక్స్ ఇలాంటి బ్రౌజర్లలో వాడుతుంటారో సో వాళ్ళకి మాత్రం ఎక్స్టెన్షన్స్ వాడితే మాత్రం యూట్యూబ్ ఆటోమేటిక్గా వీడియోని బ్లాక్ చేస్తుంది అనమాట. ఇలాంటి ఒక డిస్ప్లే అయితే చేస్తుంది. మీకు ఏం చేయాలో తెలుసు కదా, తెలిసినప్పుడు ఎందుకు. ఇక ఈరోజు డీల్ ఆఫ్ డీలో కూడా అద్భుతమైన డీల్స్ ఉన్నాయి, మామూలు డీల్స్ కాదు. నేను ఆల్రెడీ వీడియో కూడా చేశాను ఒకటి. మింత్రాలో మీకు బ్రాండెడ్ ఫుట్వేర్ మీద నియర్లీ 40% నుంచి 50% వరకు కూపన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. నేను ఆల్రెడీ మీకు అడిడాస్ షూస్కి సంబంధించిన రీల్ కూడా చేశాను, ఒకసారి చెక్ చేసుకోండి. కొన్ని లింక్స్ కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేసిన కూడా ఒకసారి చూసుకోండి. అలాగే ఇంకొక మంచి డీల్ కూడా ఉంది, మీకు కావాలనుకుంటేనే లూట్ చేసుకోండి. దెర్ ఇస్ నో డిమాండ్, దెర్ ఇస్ నో ఫోర్స్ అనమాట. రియల్మీ GT7 Pro మనకు 60,000కి లాంచ్ అయింది మన ఇండియాలో. ఇదే మన ఇండియాలో లాంచ్ అయిన మొట్టమొదటి స్నాప్డ్రాగన్ 80 ఎలైట్ ప్రాసెసర్తో లాంచ్ అయిన ఫోన్ కూడా. ఇది ఇప్పుడు ఏకంగా 8,000 రూపాయల కార్డ్ ఆఫరు. అమెజాన్ ICICI కార్డు ఉంటే ఇంకొక 2,400 వరకు డిస్కౌంట్తో పాటు అల్టిమేట్గా ఇది 44,000కే వస్తుంది. నన్ను అడిగితే లోయెస్ట్ ప్రైస్లో బెటర్ ఆన్ పేపర్ స్పెసిఫికేషన్స్ ఉన్న సూపర్ ఫోన్ ఇది. నేను ఆల్రెడీ దీన్ని వాడిన మంచి ఫోనే. ఒకవేళ మీకు కావాలనుకుంటేనే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా విత్ 3x ఆప్టికల్ జూమ్ కావాలనుకుంటే, విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్ కావాలనుకుంటేనే అక్కడున్న కాంపిటీటర్స్లో కొంచెం లేదు కాబట్టి సో అలాంటప్పుడు మాత్రమే దీన్ని చూడండి. మీకు కావాలి రియల్మీ బ్రాండ్ ట్రస్ట్ చేస్తారా లేదా ఇదంతా సెకండరీ. మీకు కావాలనుకుంటే చూడండి, లింక్ అయితే కింద డిస్క్రిప్షన్ యాడ్ చేస్తాను. చాలా మంచి డిస్కౌంట్లో అవైలబుల్గా ఉంది. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో కూడా మీకు ఒక మంచి యాప్ ఉంది, అది కూడా లింక్ కింద డిస్క్రిప్షన్ ఉంటుంది, ఒకసారి చెక్ చేసుకోండి. వీడియోస్ లైక్ చేయండి, కొత్తగా దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ గో షేర్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.